ప్రైజ్ ది లార్డ్. నా పేరు భవ్య. VBS ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఈ థర్డ్ డే వరకు నేను నేర్చుకున్నది ఏంటంటే, దేని కొరకు నన్ను సృష్టించాడో ఆ పని కోసం తెలుసుకుని దేవునికి భారం కలిగి ప్రార్థన చేసి ఆ పని కోసమే నేను బ్రతకాలని నేర్చుకున్నాను. ఉంగరం కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా కలిసి VBS లో పాల్పంచుకోవడానికి గొప్పటి అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. అందరికీ మా నాన్న, నా పేరు దేవరాజ్. కవిటమైన గ్రామం నుంచి వచ్చాను. నాకు ఈ VBS అర్థమేమో విస్తారమైన పనులు పెట్టుకుని భూమి మీద ఉండే ఘనతను పొందింది, కానీ మరి ఏమో దేవుని దగ్గర ఉండి దేవుని యొక్క ఘనతను పొందింది. వచ్చిందంటే ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థనలోను పాటల్లోను ప్రతి దాంట్లోనూ బాగుపరుస్తున్నాయి ఉండేటట్లు ఉండాలని అనుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేనైతే నిన్న చేసిన ప్రార్థనకి నాకు చాలా ఏడుపు వచ్చిందండి. నేను నా హృదయాన్ని మార్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. తల్లిదండ్రులను గౌరవించాలని కూడా తెలుసుకున్నానండి. అలాగే అన్ని తల్లిదండ్రులను గౌరవించాలి, అందరినీ పెద్దలందరినీ గౌరవించాలని చాలా నేర్చుకున్నానండి. అలాగే పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేసి వందనాలండి. నేను ఈ VBS ద్వారా దేవునిలో చాలా బలపడ్డాను. అలాగే ముందుగా దేవాతి దేవుని మనసు ఏ విషయంలోనూ దుఃఖపరచకూడదని నేను తీర్మానం చేసుకున్నానండి. ఏ చిన్న విషయంలో కూడా నా యేసే నేను బాధ పెట్టే స్థితిలో ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. ఎటువంటి చిన్న విధేయత కూడా ఉండకూడదని. చిన్న వయసులో మేము కూడా వాక్యాన్ని గుర్తుంచుకుని చెప్పి ఉండమేమో కానీ చిన్నపిల్లలకి మంచి జ్ఞానాన్ని యేసే ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. VBS చాలా ఆత్మీయంగా జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అందరికీ వందనాలు. నా పేరు జయలలిత్. ఇక్కడికి ఈ ఇయర్ మేము వచ్చాము. మాకైతే చాలా నచ్చింది VBS, ఎందుకంటే ఇక్కడ మాకు చాలా యాక్టివిటీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా చేస్తున్నారు టీచర్స్ అండ్ సపోర్టింగ్ అస్ వెరీ మచ్. ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ప్లస్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తారు. పేరు జలి రక్షిత్. నేను వరంగల్ నుంచి వచ్చాను. మరి నేనైతే చాలా VBSకి వెళ్ళాను, కానీ ఇట్లాంటి VBSకి నేను ఎప్పుడు రాలేదు. అన్నయ్య చాలా మంచిగా చెప్తూ ఆడిస్తూ బాగా చెప్తున్నారు. మరి ఇట్లాంటి VBSకి ఇంకా రావాలని కోరుకుంటున్నాను. మరి నిన్న అన్నయ్య చెప్పిన కథ నాకు చాలా నచ్చి నేను మనసు పొందాను. ఇంకోటి దైవజనులు అందరూ మంచిగా చెప్తున్నారు. పొద్దుట లెసన్లో నాకు ఒకటి అర్థమైంది, మనం ఎప్పుడు ఒంటరిగా లేము, మనకి దేవుడు ఉన్నాడని. మనం ఎవరిని కొట్టకూడదు, తప్పు చేయకూడదు. తప్పు చేస్తే మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడని. అందరికీ థ్యాంక్స్. నా పేరు VBS చాలా బాగా జరుగుతుంది. ఎంత కష్టమైనా ప్రయత్నించాలి. స్టోరీస్ యాక్షన్ చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన. నా పేరు హైస్. దేవుడి గురించి ఎలా ఉండాలో ఆసక్తిగా ఉండాలని నేర్చుకున్నాను. ముందుగా అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు హర్షిత. నేను JCH మినిస్ట్రీస్ VBS కండక్ట్ చేశారు. దాని థీమ్ సిగ్నల్. ఇక్కడ VBS అయితే చాలా బాగుంది. ఇక్కడ టీచర్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉండి స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. షీట్ మీద గుచ్చితే వాళ్ళు అది రివీల్ చేశారు బయట. మనం చేసే చిన్న చిన్న పాపాలు కూడా తప్పులు ఏసునికి గుచ్చుకుంటాయి, ముళ్ళ కిరీటం లాగా అని చెప్పారు. అది చాలా గొప్ప థీమ్ అది. అసలు చెప్పాలంటే ఇంకా నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఆ థీమ్ చాలా బాగుంది. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం రావడం ఈ VBSకి. నాకైతే ఇక్కడ చాలా బాగుంది, నచ్చింది. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా రావాలన్నంతగా బాగుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి, దేవునికి, దైవజనులకి నా వందనాలు.